హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. మనం పక్కనోళ్ళకి చేయొద్దని చెప్పారు చంద్రబాబు నాయుడు గారు. ఎవరైతే వైఎస్ఆర్సిపి వాళ్ళు ఉన్నారో వారికి ఎటువంటి పనులు చేయొద్దు, వారికి ఎటువంటి పథకాలు ఇవ్వద్దు అంటూ స్పష్టంగా చెప్పడం జరిగింది మీటింగ్లో. అప్పటి నుంచి చంద్రబాబు నాయుడు గారిని ఆయన ఏపీ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాకుండా కేవలం టీడీపీ వాళ్ళకే ముఖ్యమంత్రిగా ప్రతి ఒక్కరు చెప్పుకుంటూ ఉన్నారు. ఎందుకంటే టీడీపీ వారికే పథకాలు, టీడీపీ వారికే అన్ని ఇస్తా అని చెప్పినప్పుడు ఆయన రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాలేడు కాబట్టి టీడీపీ ముఖ్యమంత్రిగానే అందరూ చెప్పుకుంటూ ఉన్నారు. అయితే ఈ క్రమంలో ఈయన టీడీపీ ముఖ్యమంత్రే కాదు, వాళ్ళ పార్టీ వాళ్ళని కూడా కమిషన్లతో వేధిస్తున్నారు కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు అనే విషయాన్ని మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నా. ఇప్పుడు ఏంటి అంటే మా వాళ్ళని మేము ఏడిపించుకుంటామా? కూటమిలో ఉన్న వాళ్ళని, మా కార్యకర్తలు మేము ఇబ్బంది పెడతామా అంటే పడుతున్నారు. ఒకతను అమెరికా నుంచి వీడియోలు పెట్టి మరి చంద్రబాబు నాయుడు గారు ఇదిగోండి నేను పార్టీ వాడిని, ఇదిగో మీకోసం ఎంత కష్టపడ్డా చూడండి సార్, నా బిల్డింగ్ కూల్ చేస్తున్నారు అంటూ ఏడ్చుకుంటా వీడియోలు చేసి చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేసిన సందర్భం గతంలో చాలా ఉన్నాయి. సొంత పార్టీకి పనిచేసిన వ్యక్తిని ఒక లేడీ ఎమ్మెల్యే జాబ్ ఇస్తానని చెప్పి వాడుకొని చివరికి ఇవ్వకుండా దాన్ని 5 లక్షలకు అమ్ముకొని సొంత పార్టీ వ్యక్తిని మోసం చేసిన ఉదంతాలు బోల్డ్ అని ఉన్నాయి. అయితే ఇప్పుడు ఒక అమ్మాయి, ఆడవాళ్ళని కూడా వదలట్లేదు ఇద్దరిద్దరుడు. ఒక అమ్మాయి పేరు సావిత్రి, తనకి బీసీ లోన్ పెట్టుకుందంట. ఆ బీసీ లోను వస్తుంది అని తెలిసి ఆ పార్టీ నాయకులు వచ్చి నీకు బీసీ లోన్ వస్తే అందుట్లో 30% మాకు ఇవ్వాలి అంటే, ₹1,00,000 వస్తే 30,000 వాళ్ళకి ఇవ్వాలి, 5 లక్షలు వస్తే అందుట్లో 1,50,000 వాళ్ళకి ఇవ్వాలి. ఈ విధంగా అమ్మాయిని అడిగారు. ఆ అమ్మాయి నేనెందుకు ఇస్తాను, నాకు లోన్ వస్తే అని చెప్పిందంట. పాపం లోన్ వచ్చే ముందు ఆ అమ్మాయి పేరు లిస్ట్ లోంచి తొలగించి ఎవరైతే 30% ఇస్తా అన్నారో వాళ్ళ పేర్లు రాశారంట. పాపం అమ్మాయి మాట్లాడుతుంది, ఒకసారి వినండి. నమస్కారం, నా పేరు సావిత్రి, మాది బత్తలపల్లి. నేను బత్తలపల్లి ఇంకా మాట్లాడుతున్నాను. అలా నేను తెలుగుదేశం పార్టీ కోసం రెండు సంవత్సరాల నుంచి తిరుగుతూనే ఉన్నాను. జాబ్ లేదు. జాబ్ కోసం ఆఫీస్కి వెళ్తే హాస్టల్లో ఏదో ఒక జాబ్ ఇప్పించండి అని గట్టిగా అడిగితే లంచం అడుగుతున్నారన్న. నేను మీ పార్టీ కోసం చాలా కష్టపడ్డాను, రెయిన్బోను కూడా కష్టపడ్డాను. ఇంటికి వచ్చేవాడికి రాత్రి 9 అవుతుంది. కానీ అవన్నీ ఏం వాళ్ళు గుర్తు పెట్టుకోలేదు. మరి ఏం పని చేసినావమ్మా నువ్వు, ఏం పని చేసింది అని మర్యాద లేకుండా మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళు 10 మందిలో. మరి ఈ రోజు నేను ఆఫీస్కి వెళ్ళి గొడవ పడ్డాను. ఈ రోజు బీసీ లోన్లకని అప్లై చేసుకుంటే బీసీ లోన్లకి నా పేరు వచ్చినా కూడా పేరు తీసేసి లంచం ఇవ్వలేదని చెప్పి తీసేసినారంట నా పేరు. దీన్ని ఎట్లా బతకనా చెప్పండి అన్న. కనీసం పార్టీ నుంచి నాకు ఏదైనా ఒకటి కూడా చేయలేదు. కనీసం లోన్ అన్న పెట్టుకుంటే లోన్ అన్న వస్తుంది కదా. నాకు చిన్న ఆస్తి పోతే వచ్చిన పేరు తీసేసినాడు. ఎవరు తీసేసినారో తెలీదు. ఎందుకు నేను టీడీపీ కార్యకర్తనైనా కూడా నేను నా సొంతగా లోన్ అప్లై చేసుకుంటే బీసీ లోన్ నేను అప్లై చేసుకుంటే నా దగ్గరే 30% వాళ్ళు కమిషన్ అడుగుతున్నారంటే మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటన్నా చెప్పండి. మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? విన్నారు కదా, ఇది రాజకీయం అంటే. కార్యకర్తలకు హెల్ప్ చేయటం అంటే ఇది, కార్యకర్తలకు కొమ్ము గాయటం అంటే ఇది. ఎవడైతే అధికారంలో ఉన్నారో వాడి అధికారాన్ని ఉపయోగించుకొని బీసీలు ఎస్టీలు ఎవడో లేదు, ఎవడికి ఎక్కడి నుంచి డబ్బులు వచ్చినా వీడి కమిషన్ వెళ్ళాలి. చివరికి అలగడ్డలో ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ కేజీ చికెన్ మీద 10% కమిషన్ తీసుకుంటుందంట. చివరికి అహోబిలం భిక్షగాళ్ళు దగ్గరికి కూడా వెళ్ళి నువ్వు సంపాదించేది మొత్తం నాకు ఇచ్చే, నువ్వు రోజు కూలీ కింద ₹250 తీసుకో అని చెప్తున్నారంట. అంత దారుణమైన పరిస్థితులు. ఇసుక రీచ్లు ఉండట్లేదు, మట్టి దిబ్బలు ఉండట్లేదు, మద్యం సిండికేట్లు, చివరికి బిచ్చగాళ్ళ దగ్గర నుంచి కమిషన్లు, ఇలా బీసీ మహిళల దగ్గర నుంచి కూడా 30% కమిషన్లు కావాలంట. ఎందుకన్నా ఈ బ్రతుకులు మనకి అవసరమా అన్న? పేదోళ్ళని పీడించుకు తినే బ్రతుకులు మనకి ఎందుకన్నా? పైగా నేను మీటింగ్ పెట్టి ఈ
బడుగు బలహీన వర్గాలకి నేను చెప్పేది అర్థం కాదు, నేను పెద్ద విజనరీ కాబట్టి వీళ్ళు ఈ రోజు కడుపు నిండడం కోసం చూస్తుంటే నేను ప్రపంచంలో ఎక్కడ లేని టెక్నాలజీ తీసుకొచ్చి ఒక 100 సంవత్సరాలకి సురక్షితమైనటువంటి రాజకీయాన్ని నిర్మిస్తున్నాను అని చెప్తున్నారు. గత 40 సంవత్సరాల నుంచి సేమ్ మాట్లాడుతున్నారు బాబు గారు. మీరు 40 సంవత్సరాల నుంచి చేయలేని మీరు ఇప్పుడు చేస్తామంటే నమ్మాలా? ప్రజలు నమ్మరు కాబట్టి నీ మీటింగ్ నుంచి వెళ్ళిపోతూ ఉన్నారు. నమ్మరు కాబట్టి ఇలా బయటకు వచ్చి మీ బతుకు బండారం రోడ్డు మీద పెడుతూ ఉన్నారు. కొద్దిగైనా చిత్తశుద్ధి, కొద్దిగైనా కమిట్మెంట్, కొద్దిగైనా పేదల పక్షాన నిలబడతాం అనే మనస్తత్వమే లేనప్పుడు ప్రజలు మీకు ఎందుకు ఓట్లు వేయాలి? పేదలు మీకు ఎందుకు ఓట్లు వేయాలి? బుద్ధి లేక వేసారనుకోండి లాస్ట్ టైము, మరి ఇప్పుడు కళ్ళారా కనిపిస్తుంది కదా అన్యాయం. నెక్స్ట్ టైం ఏం చేస్తారో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.